ప్రెజెంట్ అయితే పరిపాలన పరంగా బాగానే ఉంది. అది చూడాలి. కాకపోతే ఇప్పుడు రెండిటికి కంపారిజన్ ఉంటాయి. ఇప్పుడు 2 గవర్నమెంట్స్ చూసుకోవాలి. ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ప్రజల సంక్షేమము, ఇప్పుడు బిలో మిడిల్ క్లాస్ పీపుల్స్ చాలా మంచి జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్‌గా రేపు జగన్ వైపే ఉంటారు. బట్ కొంతమంది ఇప్పుడు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు కొంచెం ఇన్ఫ్రా ఏముంది, ఇన్ఫ్రా లేదు కదా, రోడ్స్ సరిగ్గా లేవు, జాబ్స్ లేవు, అది అని చెప్పి కొంతమంది వాళ్ళు తెలుగుదేశం సైడ్ వెళ్ళడానికి చూస్తారు. మామూలుగా మీకు ఎట్లుంది బ్రదర్? మామూలుగా సాటిస్ఫై అయినా ఈ 5 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఇంతకుముందు చంద్రబాబు 5 ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే జగన్ 5 ఇయర్స్లో చాలా మంచి పనులు చేశారు. ఇప్పుడు ప్రజలు పల్లెలు చాలా డెవలప్ అయ్యాయి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు సచివాలయం ఇవన్నీ అని చెప్పేసి. ఇప్పుడు 3 క్యాపిటల్స్ అన్నారు. ఇప్పుడు 3 క్యాపిటల్స్ అనేవి అందరికీ యూజ్ ఉంటుంది కదా. క్యాపిటల్ అమరావతి అనేది అందరికీ యూజ్ ఉండదు. కానీ ఇప్పుడు మనకు పల్లెల్లోనే సచివాలయం అవన్నీ ఉన్నాయి. మనం ఎక్కడికో వెళ్ళకుండా మనం ఇక్కడే అన్నీ తెచ్చుకునే వెసులుబాటు ఉంది. సో ఓకే బ్రదర్. అయితే మరి ఇప్పుడు మీరు చెప్పిన ఈ పథకాలని, ఈ సంక్షేమ పథకాలు కూడా చాలా చిన్న చిన్నవి, మామూలుగా ఎవరికి యూస్ అవనివి అని కూడా అంటున్నారు కదా. సో ఏం చెప్తారంటే ఇప్పుడు ఐటీ సెక్టర్ తీసుకురాలేకపోయారు, అట్లానే రాజధాని 3 రాజధానులు అని చెప్పారు. 3 రాజధానిలో ఒకటి కూడా కట్టలేకపోయారని చెప్పారు. అంటే 5 ఇయర్స్ చంద్రబాబు ఉంటే రాజధాని కట్టేవాళ్ళ? ఏముండదు బ్రో. ఆల్రెడీ ఉన్నారు కదా. అమరావతిలో ఏం కట్టారు? అమరావతిలో ఏం కట్టలేదు. ఇప్పుడు ప్రజలకు అల్టిమేట్గా ఏం కావాలి? ఇప్పుడు హైదరాబాద్ లాగా డెవలప్ అనేది ఇంపాసిబుల్. చంద్రబాబు కాదు, బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినా కూడా హైదరాబాద్లో డెవలప్ అవ్వడం అనేది చాలా కష్టం. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళి ఎస్టాబ్లిష్డ్, ఏదైనా కంపెనీ పెట్టినా కూడా కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటుంది. ఎయిర్పోర్ట్ ఏమున్నాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేస్తారా లేదా అని. ఇప్పుడు మీకు విజయవాడలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు TCS, అక్కడ ఉండి ఎంప్లాయీస్ వర్క్ చేయగలరా? చేయరు. సో కంపేర్ టు హైదరాబాద్తో కంపేర్ చేస్తే హైదరాబాద్ లాగా ఏపీ డెవలప్ అవ్వడం అనేది చాలా కష్టం. బట్ కాకపోతే ఇప్పుడు రిమైనింగ్ పల్లెటూర్లు ఉన్నాయి. ఇప్పుడు చాలా చిన్న స్కీమ్స్ ఏం కాదు కదా. ఇప్పుడు సచివాలయం కానీ, ఆర్బీకేలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, ఇప్పుడు మీరు చూసుకున్నారంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయండి ఏపీ తెలంగాణ అదే అండి డిఫరెన్స్. తెలంగాణ ఏంటంటే పల్లెల్ని వదిలేసి పట్నం పట్టుకుంది. హైదరాబాద్ ఒకటి బాగా డెవలప్ చేసింది. సో పల్లెల్లో ఓట్లు తగ్గిపోయి పట్టణంలో ఓట్లు వేశారు. జగన్ ఏంటంటే కంపేర్ చేసుకుంటే పల్లెలు బాగా డెవలప్ చేశారు కంపేర్ టు టౌన్స్. అయితే మరి ఇప్పుడు ఎలక్షన్స్ మరి మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం రానుందంటారా? మ్యాక్సిమం అదే వస్తుందండి. అదే ఉంటుంది. బట్ కాకపోతే అంత సీట్లు కొంచెం తగ్గొచ్చు అంతే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా. ఇప్పుడు రావడం కష్టం అంటున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు పాలిటిక్స్లో 1+1 2 ఎప్పుడు అవ్వదండి. ఇప్పుడు వాళ్ళిద్దరికి కలవడం వల్ల 1+1 2 అనేది ఎప్పటికీ అవ్వదు. ఇప్పుడు మన లాస్ట్ టైం తెలంగాణ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్కు ఇక్కడ కూకట్పల్లి, ఖమ్మం ఈ మొత్తం పవన్ కళ్యాణ్ పోటీ చేశారు బీజేపీతో కలిసి. ఇప్పుడు కూకట్పల్లి ఎవరున్నారండి? మొత్తం చౌదరీసే ఉన్నారు. ఖమ్మంలో ఎవరున్నారు? చౌదరీసే ఉన్నారు. కనీసం డిపాజిట్లు కూడా రాలే. ఖమ్మం ఇటు సైడ్ పవన్ కళ్యాణ్ పోటీ ఎక్సెప్ట్ కూకట్పల్లి, పవన్ కళ్యాణ్కి ఎక్కడ డిపాజిట్ కూడా రాలే. దాని మీనింగ్ ఏంటి? ఖమ్మ చౌదరీస్ ఒక్కరు కూడా జనసేనకు ఓటేయలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏపీలో రిపీట్ అయింది అనుకోండి, కష్టం కదా. ఓకే బ్రదర్. అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పరిపాలన చేశారంటున్నారు కదా. సో అలాంటిది మరి సొంత చెల్లి ఎందుకు తనకి ఆపోజిట్గా వస్తుందంటారు? అంతేకాదు లాస్ట్ ఎలక్షన్స్లో చూసుకుంటే జగనన్న వదిలిన బాణం అని చెప్పి ఫుల్ సపోర్ట్ చేశారు, పాదయాత్రలు కూడా చేసి. సో ఇప్పుడు మరి ఎందుకని ఆపోజిట్గా వస్తున్నారంటే? లేదండి, అదైతే జగన్ గారికి చాలా నెగిటివే. ఇప్పుడు సొంత ఇంట్లో నుంచే వచ్చి ఇలా బయటకు వస్తున్నారంటే అదైతే కొంచెం నెగిటివ్ ఫ్యాక్టరే. అవునవునవును, అదైతే జగన్ గారికి నెగిటివే. బట్ ఆమె షర్మిలా నమ్మి కాంగ్రెస్కి అయితే ఎవరు ఓట్లేరు కదా. ఓకే బ్రదర్. అయితే మరి ఇప్పుడు షర్మిల గారి రాకతోటి ఏపీలో ఎట్లుంది? జగన్ గారికి ఓట్లేనా చీలే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయంటారా? అట్లా ఏముండదండి. కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్ లేదండి. కనీసం 5% ఓట్ బ్యాంక్ కూడా లేదు కాంగ్రెస్కి. ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా ఎస్టాబ్లిష్డ్ పార్టీ అయ్యి ఇప్పుడు ఓట్ షేరింగ్ ఉందంటే భయపడవచ్చు, ఓట్లు చీలే ఛాన్స్ ఉంటుంది. బట్ కాంగ్రెస్కు ఏపీలో ఏరండి, అంత కార్యకర్తలే లేరు, లీడర్స్ లేరు. ఇప్పటికిప్పుడు షర్మిల వచ్చి లాస్ట్ మూమెంట్లో వచ్చి మొన్నటి దాకా తెలంగాణలో ఉండి ఇప్పుడు ఏపీకి వచ్చేసి మేము ఇలా చేస్తాం అలా చేస్తామంటే ఎవరు నమ్మరు కదా. ఓకే. మరి అయితే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం ఓడిపోవడం జరిగింది కదా. సో ఈసారి మరి వెళ్తారంటారు అసెంబ్లీకి? అది చెప్పలేమండి, అట్లా ఎలా ఉంటుంది. బట్ కాకపోతే ఇప్పుడు మొన్న ఎన్ని సీట్లు వచ్చారండి? 24 సీట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎప్పటికైనా చంద్రబాబు తెలియ ముందు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పనికిరాడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేసుకొని అప్పటి నుంచి కూడా ఇండివిజువల్గా ఉండి తన యొక్క పార్టీ బేస్ పెంచుకున్నాడంటే పల్లెలలో, విలేజెస్లో ఈ పార్టీకి కొంచెం స్ట్రాంగ్ ఉండేవాడు. అలా కాకుండా ఎప్పటికీ సో పార్టీ నిర్మాణం పైన కాకుండా ఎప్పుడు చంద్రబాబుకి వంత పాడుతూ ఉండడం వల్ల ఇప్పుడు తనకంటూ ఒక ఎస్టాబ్లిష్ అనేది లేదు. సో ప్రజలు నమ్మడం అనేది చాలా కష్టం. అయితే మరి జగన్ గారి ప్రభుత్వంలో బీసీలకు కూడా చాలా అన్యాయం చేశారు. వాళ్ళ పేరు చెప్పుకొని గెలుపొంది ఇప్పుడు వాళ్ళకి అన్యాయం చేశారని కూడా అంటున్నారు.
అట్లేం లేదండి, కొన్ని స్కీమ్స్ చాలా ఉన్నాయి. జనరల్గా ఏంటంటే బీసీలు చాలామంది తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటారు. ఇప్పుడు రెడ్డీస్, ఎస్సీ, ఎస్టీలు కొంచెం వైసీపీకి అనుకూలంగా ఉంటారు. సో ఆటోమేటిక్గా అది అనేది ఉంటుంది. సో ఇక నెక్స్ట్ అయితే చూసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారంటారా? సో మ్యాక్స్ వస్తారండి. ఇక ఎట్లుంది బ్రదర్ ఇక ఏపీలో చూసుకుంటే కాంగ్రెస్, బీజేపీ? కాంగ్రెస్ ఏం లేదండి, కాంగ్రెస్ జీరో. బీజేపీ కూడా ఏమి ఉండదండి. బీజేపీ కూడా ఎప్పుడు తన సొంతంగా డెవలప్ అవడానికి ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పటికి కూడా బీజేపీ చంద్రబాబుతో ఇంకా పెట్టుకునే వెంకయ్యనాయుడు ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు తెలుగుదేశంతో ఎక్కువ ట్రావెల్ చేశారు. సో వాళ్ళకంటూ ఓన్గా పార్టీ అనేది డెవలప్మెంట్ లేదు. వాళ్ళు ఎప్పుడైతే నువ్వు ఇండివిజువల్గా పోటీ చేస్తూ ఒక 15-20 ఇయర్స్ నువ్వు పార్టీని కనుక ఎస్టాబ్లిష్ చేసుకున్నావు అంటే ఆటోమేటిక్గా నీ పార్టీ డెవలప్ అవడానికి ఉంటుంది, కొన్ని ఓట్ షేరింగ్ వస్తుంది. అప్పుడు బీజేపీ ఎప్పుడు అట్లా ఒంటరిగా పోయిందే లేదు. బ్రదర్ అయితే మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారంటున్నారు కదా, సో మరి షర్మిల గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ ముగ్గురు మీద మరి విజయం సాధిస్తారంటారు? డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? సో అందరూ ఏకమయ్యారు, జగన్ సింగిల్గా వస్తున్నారని ఒక అభిప్రాయం అయితే ఉంది. ఇప్పుడు నమ్మే ఫేస్ కావాలండి. ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఒకప్పుడు చంద్రబాబుకున్న నేమ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు తెలుగుదేశానికి కొత్త ఫేస్ కావాలి. ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నారు, ఇండైరెక్ట్గా లోకేష్ గారిని పైకి రుద్దడానికి ట్రై చేస్తున్నారు. సో లోకేష్ గారికి ప్రజాబలం చాలా తక్కువ. సో తను చెప్పేది ప్రజలు నమ్మరు అంత ఈజీగా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, తనకి ప్రజల్లో చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు ఎన్టీఆర్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి పార్టీ ముందుండి చంద్రబాబు వెనకుండి నడిపించారనుకోండి, అప్పుడు టీడీపీకి చాలా బూస్ట్ ఉంటుంది. సో చంద్రబాబు ఏం చేశారు, తన కొడుకు భవిష్యత్తు కోసము ఎన్టీఆర్ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ పెట్టుకొని తిరుగుతున్నాడు. ఓకే, ఎడిటర్ గారు ఎవరు తీసుకున్నా కానీ ఇక్కడ వరకు ఒక బయట, ఇక్కడ నుంచి ఇంకొక బయట, ఇంకొకటన్నా ఒక చిన్న జస్ట్ మినిట్. ఓకే, అయిపోతుంది. సో ఓకే బ్రదర్, అయితే మరి ఇప్పుడు ఏపీలో నిరుద్యోగులంతా సో తెలంగాణకి ఇక్కడ హైదరాబాద్కి రావడం జరుగుతుంది అంటున్నారు, మీరు కూడా రావడం జరిగింది. సో అయితే మరి ఈ 5 ఇయర్స్లో ఐటీ అనేది అసలు తీసుకురాలేదు ఐటీ మినిస్టర్ గారు? ఐటీ అయితే లేదండి. ఎస్, అది మాత్రం పర్ఫెక్ట్. ఐటీ అయితే లేదు. ఐటీ డెవలప్మెంట్ అనేది చాలా అవడం కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి దగ్గరలోనే ఇక్కడ హైదరాబాద్ ఉంది. ఇప్పుడు ఏదైనా మంచి చిన్న చిన్న కంపెనీస్ కాకుండా ఇప్పుడు పెద్ద కంపెనీస్ రావాలనుకోండి, ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తాయి అవి? బెంగళూరు, కలకత్తా, చెన్నై, ముంబై, ఢిల్లీ. సో మేజర్ మెట్రో సిటీస్, ఆల్రెడీ బాగా డెవలప్ అయిన సిటీస్ని మాత్రమే కన్సిడర్ చేస్తే తప్పితే నువ్వు ఇప్పటికిప్పుడు నేను అమరావతి కడతాను, వినుకొండ రాజధాని చేస్తాను, గుంటూరులో చేస్తాను అంటే ఎవరికి రావండి. రాజధాని మరి 3 చెప్పారు కదా, సో అయితే మీకు బెటర్గా 3 కావాలనుకుంటున్నారు, లేకుంటే సింగిల్గా అమరావతి బెటర్? అసలు ఒకటండి, ఇప్పుడు రాజధాని అనేది నీకు ఎందుకు ఉపయోగపడుతుంది అనేది దాన్ని బట్టి ఆధారపడుతుంది. ఇప్పుడు హైకోర్టు అనేది ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు ఇంతవరకు కూడా చాలా అండర్ డెవలప్. కర్నూలు ఇంతవరకు డెవలప్ కాలేదు. ఇప్పుడు కర్నూలు హైకోర్టు పెడతా అన్నాక కర్నూలులో కొంచెం ల్యాండ్ కాస్ట్లు అవన్నీ పెరిగినాయి. ఓకే, హైకోర్టు పెట్టడం వల్ల కర్నూలు ఎంతో కొంత డెవలప్ అవుతుంది కదా. సో ఒకటి కాదండి, ఇప్పుడు ఓన్లీ అమరావతి డెవలప్ చేయాలన్న అంత ఆశ ఎందుకు? ఇప్పుడు అమరావతి మనం చుట్టుపక్కల ల్యాండ్ పూలింగ్ చూసుకున్నామంటే ఆల్మోస్ట్ ఎవరెవరైతే పొలిటీషియన్స్ ఉన్నారు అట్లా ఏం లేదండి. అక్కడ రాజధాని కట్టినంత మాత్రాన మనం ఏదో హైదరాబాద్ లాగా ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతారు, ఇంత లాంటి డెవలప్ చేస్తారు అనేది చాలా కష్టం అండి. అది ఎవరు వచ్చినా చేయలేరు. రేపు చంద్రబాబు గారు వచ్చినా చేయలేరు, జగన్ గారైనా చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంటే ఇవి కొంచెం అన్ఫేర్ కాదు వచ్చిన కట్టు. సో అంటే సాటిస్ఫాక్షన్ అన్న విధంగా ఏదైనా జరిగిందంటే ఏదని చెప్తారు? ఇప్పుడు రైతులండి, ఇప్పుడు మా ఊళ్ళో రైతులే ఉన్నారు. ఇప్పుడు మేము సపోజు పొలాలకి ఇన్సూరెన్స్ కట్టాల్సి ఉంటుంది. మేము ఆ ఇన్సూరెన్స్ కోసం ఆ మండల కేంద్రానికి వెళ్ళాలి. మండల కేంద్రానికి వెళ్ళి ఒకరోజు మొత్తం లైన్ నిల్చుని ఒకరోజు ఫామ్ ఫిల్అప్ చేశాక ఆ ఇన్సూరెన్స్కి 300 రూపీస్ ఎంత ఉంటుందండి అమౌంట్. ఆ అమౌంట్ మళ్ళీ మేము బ్యాంక్కి వెళ్ళాలి. బ్యాంక్కి వెళ్ళి డీడీ తీసుకొని వచ్చి మళ్ళీ మండల రెవెన్యూ ఆఫీసర్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు ఎక్కడైంది, ఇప్పుడు ప్రతి ఊర్లోనే అగ్రికల్చర్ ఉన్నారు, ప్రతి ఊర్లో ఉన్నారు. సో అతనే మన పొలం దగ్గరికి వచ్చేసి ఫోటో తీసేసుకొని ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా గవర్నమెంటే కడుతుంది. ఇప్పుడు మీకు ఇంతకుముందు రైతులు ఎరువులు కావాలంటే మా మండల కేంద్రాల్లో గ్రోమోర్ అని ఉండేది. సో అక్కడికి వెళ్ళి తెచ్చుకునేటోళ్ళు. ఇప్పుడు ప్రతి ఊర్లో రైతు భరోసా కేంద్రం ఉంది. సో ప్రతి ఊర్లో అక్కడికే వెళ్ళిపోయి రైతు భరోసా కేంద్రంలో ఎరువులు తెచ్చేసుకుంటున్నారు. ఇప్పుడు వెటర్నరీ అండి, ఇప్పుడు మా ఊరే తీసుకుంటే మాకు 4 కిలోమీటర్స్ అవకల వెటర్నరీ హాస్పిటల్ ఉంది. మాకు ఏదైనా పశువులకి ఏదైనా ఇబ్బంది వస్తే అక్కడికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మా నాన్నగారు డైరెక్ట్ వెటర్నరీ డాక్టర్కి ఫోన్ చేస్తే సచివాలయం అతను డైరెక్ట్ మా పొలం దగ్గరికి వచ్చి చేస్తాడు. సో ఇవన్నీ పల్లెల్లో చాలా చైతన్యం వచ్చింది కదా. ఓకే బ్రదర్, ఫైనల్గా ఏం చెప్తారు ఏపీ ప్రజలకి నెక్స్ట్ ఓటు వేసే యంగ్ పర్సన్స్కి? సో మ్యాక్స్ జగనే వస్తారండి. అభివృద్ధి చూసుకోండి, మ్యాక్స్ జగనే వస్తారు. బట్ కాకపోతే ఒక ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఒంటరిగా పోటీ చేసి పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుంటే, పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉన్నారు బట్ పార్టీ కార్యకర్తలు లేరు.
సో ఆ రెండుకి ఎప్పుడైతే డిఫరెన్స్ తెలుసుకుంటారో పవన్ కళ్యాణ్ గారు, సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచిగా వస్తారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.